గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవేనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వ్రాలిన భక్తి మృక్యద అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్. వ్రాలిన భక్తి మృక్యద అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్. శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాలశిశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్. ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమేశ్వరుని యొక్క దివ్య అవతారములు అనేకం, వర్ణనాతీతం. వాటిలో కిరాతుని యొక్క రూపాన్ని ధరించారు పరమేశ్వరుడు. ఏ సందర్భంలో ఈ కిరాతుని రూపం ధరించారు లోగడ మనం చెప్పుకున్నాం. సకల అస్త్రశస్త్ర కోవిదుడై, అజేయ బలపరాక్రమ సంపన్నుడై, సకల శుభములు కలిగించేటువంటి విజయుడుగా సార్థకత నామచేయం కలగాలి అంటే అర్జున, ఈశ్వరుడి గురించి తపస్సు చేయి. రాబోయే కురుపాండవ సంగ్రామంలో సర్వ విజయాలను నీ అధీనమవుతాయి, సర్వశక్తులు నీ కైవశమవుతాయి. ఈశ్వరుడు ఒక్కడే రక్షింపగలిగిన వాడని వ్యాసుల వారు పాండవులందరినీ కూర్చోపెట్టి అర్జునుడికి హితబోధ చేసి, అర్జునుడికి ఈశ్వరుని యొక్క దివ్య అర్చన విధానాన్ని ఎలా తెలియచేయాలో తెలియచేసినప్పుడు ఇంద్రకీలాద్రి పర్వతం మీద నియమనిష్టా గరిష్ఠుడై ఈశ్వరుడి గురించి తపస్సు చేశాడు. ఈశ్వరుడు పరీక్ష చేయవలనని భావించి ఆ సమయంలోనే మూకాసురుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు వరాహ రూపంలో విచ్చేశాడు. వరాహ రూపంలో విచ్చేయగానే విచ్చలవిడిగా వికటాట్టహాసాన్ని చేస్తున్న తనకు తపోభంగాన్ని కలిగించిన చూశాడు. ఎవ్వడి ఇతడు? ఆశ్చర్యం కలిగింది అర్జునునికి. ఇతడెవ్వడు? సూకర రూపంలో ఎందుకని దాల్చి వచ్చాడు? ఈ ప్రదేశంలోనే దేనికని తిరుగుతున్నాడు? దేనికని వికటాట్టహాసం చేస్తున్నాడు? నా తపస్సుని దేనికని భగ్నం చేస్తున్నాడు? ఓ, ఇతడు దుర్బుద్ధి అయి ఉంటాడు, మాయావి అయి ఉంటాడు. లేదా దుర్యోధనాదులు ఎవరైనా దుర్యోధనేన విప్రేంద్ర మాయినా అర్జునం తథా యత్రార్జున స్థితశ్చాసీత్ తేన మార్గేణ వై సదా. దుర్యోధనుని చేత పంపబడి సకల విద్యా కోవిదులమైనటువంటి మమ్మల్ని అవమానించడానికి ఈ రూపంలో విచ్చేశాడా? ఎవడీతడు? పర్వత శిఖరాలు కూలదూరుకుంటూ వస్తున్నాడు, వృక్షాలన్నిటినీ ముక్కలు ముక్కలు చేస్తున్నాడు, మహావేగంతో వస్తున్నాడు. అర్జునుని చూచాడు. మూకానామ అసురం తథా శ్రుత్వా శివపదం భోజం విచారే తత్పరో భవేత్. అర్జునుడు మూకాసురుణ్ణి చూచి శివుని యొక్క పాదపద్మములను ఒక్కసారి మనస్సులో తలుచుకున్నాడు. సకలము రక్షింపగలిగినటువంటి వాడు పరమేశ్వరుడే. తన తపస్సును ఆనందంగా నిర్విఘ్నంగా కొనసాగించవలసిన వాడు పరమేశ్వరుడే అని భావించి అర్జునుడు తన మనస్సులో ఒక్కసారి అనుకున్నట్ట, కోయం వా కుత ఆయాతి క్రూర కర్మాచ దుష్యతే. ఇతడెవ్వడు? ఎక్కడ నుండి వచ్చాడు? క్రూరమైనటువంటి కర్మలను దేనికని చేస్తున్నాడు? ఇది నాకు హాని చెయ్యడానికి వచ్చి ఉండవచ్చును, ఇది నిస్సందేహం, అనుమానమక్కరలేదు. సమాగచ్చ సంశయం మమైవం తమ ఆయాతి శత్రురేవ న సంశయ మయా వినిహితా పూర్వం ఏక దైత్య దానవాహ. దీనికి ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఇతడు నాకు శత్రువే. దేనికని? దైత్యులను దానవులను అనేకము సంహరించాను నేను, అనేకమైనటువంటి యుద్ధములలో విజయాన్ని సాధించాను. ఈతని దుర్మార్గుడు అనడానికి కొన్ని లక్షణములు ఉంటాయి. ఒక వ్యక్తిని ఇతడు దుర్మార్గుడా సన్మార్గుడా? భగవద్గీతలో అయితే
సత్వగుణం, రజోగుణం, తమోగుణం యొక్క లక్షణములు తెలియచేశారు. అగ్నికి ఒక లక్షణం ఉంటుంది. ఏమిటి ఆ లక్షణము అంటే, ఇది అగ్ని అని ఎలా నిర్ణయిస్తాం? ఏ వస్తువు వేసినా అది కాలాలి, లేకపోతే అది అగ్ని అనం. ఇది బెల్లం అని ఎలా నిర్ణయిస్తాం? నోటిలో వేసుకుంటే తీయగా ఉండాలి, అది లక్షణం, లేకపోతే మరొక వస్తువు అంటాం. అలాగే ఈ వ్యక్తి దుర్మార్గుడు అనడానికి కొన్ని లక్షణములు ఏమిటి? ఆచారః కులమాక్షాతి, వపుః ఆక్షాతి భోజనం, వచనం శృతమాక్షాతి, స్నేహం ఆక్షాతి లోచనం, ఆకారేణ తథాగత్యాత్ చేష్టయా భాషితైరపి, నేత్రవక్త్ర వికారాభ్యాం విజ్ఞాయతే అంతర్హితం మనః. ఇతడు దుర్మార్గుడా సన్మార్గుడా అనడానికి ఆచారః, కొన్ని ఆచారములు ఉంటాయి, కులపు ఆచారములు. ఈ ఆచారముల పట్టి ఇతడు ఉన్నతుడా అధముడా అని మనం నిర్ణయించవచ్చు. తరువాత శరీరం, అతడు అలంకరించుకునేటువంటి అలంకారాలు, అతని యొక్క శరీరంలో వేసుకునేటువంటి దుస్తులు. వాచ వపుష వస్త్రేణ శోభంతే, కొన్ని ఆచారాల ప్రకారం వస్త్రధారణ ఉంటుంది, కొన్ని ఆచార ప్రకారం మాటలు ఉంటాయి, కొన్ని ఆచారాల ప్రకారమే అతని యొక్క ప్రవర్తన ఉంటుంది. అనాచారపరుడు చేసేటువంటి ప్రవర్తనకి అతను వేసేటువంటి దుస్తులు కానీ అతను నడిచేటువంటి నడకలు కానీ తేడా ఉంటుంది. కనుక ఆచారము, కులము, ఇక శరీరము, భోజనము, ఇతడు చేసేటువంటి భోజనాన్ని పట్టి కూడా ఇతడు మంచివాడా చెడ్డవాడా నిర్ణయించవచ్చు. శివపురాణంలో చక్కగా చెప్పారో చూడండి. ఆచార కులమాక్షాతి వపురాక్షాతి భోజనం. సత్వగుణం కలిగినటువంటి వాడు తినేటువంటి స్థితి కూడా చక్కగా తెలియచేశారు. ఇతడు సత్వగుణం అనడానికి గుర్తు ఏమిటి అంటే, కారాలు ఇవన్నీ భయంకరమైనటువంటి మాంసాలు అతడు తినడు. నీకు ఎదురుకుండా ఉన్న అతనికి రుచించవు, పక్కన నెట్టేస్తాడు. సద్ది అన్నాలు అతను తినడు, ఫ్రిడ్జ్లో దాచిపెట్టినటువంటి కుళ్ళిపోయినటువంటివి తినడు, గోరు వెచ్చనటువంటివి తింటాడు, లేకపోతే మానుకుంటాడు భోజనం. రుచికరమైనటువంటివే తింటాడు, కారం తక్కువగా ఉండేవి తింటాడు, పులుపు తక్కువగా ఉండేవి తింటాడు, కొంచెం తీపి పదార్థంగా తింటాడు, మితంగా తింటాడు. ఈ లక్షణాలు అతని పుట్టకతోనే వస్తాయి. కొందరు భయంకరమైనటువంటి కారాలు, మిరియాలు, మసాలాలు భయంకరంగా తిని, ఇంకా తిని, అవి తిని, ఇంకా తాగి, పానపరాగులు ఇలాంటివన్నీ వేసుకొని నోటికి ఏది వస్తే అని గర్జిస్తుంటారు చూడండి. అదొక రకమైన, వాళ్ళు మనుషులే వీళ్ళు మనుషులే. అంటే దీన్ని పట్టి అతని యొక్క లక్షణములను మనం చెప్పవచ్చు అన్నమాట. అర్జునుడు నిర్ణయించుకుంటున్నాడు, ఇతడు రాక్షసుడా, ఇతడు ఏం చేస్తున్నాడు, చేసేటువంటి చేష్టలను బట్టి ఇతడు మనకు శత్రువా కాదా నిర్ణయించుకుంటున్నారు. భోజనం వచనం, అతని మాటలు ఎలా ఉంటాయి? జ్ఞానంతో ఉంటాయి. అతని మాటలు పరోహితంగా ఉంటాయి, పరులకు అపకారం చేసేవిగా ఉండవు. కఠిన పదజాలాలు అతను ఉపయోగించాడు, మృదు మధురమైన మాటలు ఉపయోగిస్తాడు. అతనికి కష్టం వచ్చినా సరే, అతన్ని ఎవరైనా తిట్టినా సరే, అతను ఎదుటివాడి నాశనాన్ని కోరుకోడు. మంచి గంధపు చెట్టు ఉంటుంది, మంచి గంధపు చెట్టు ఏం చేస్తుంది అంటే, ఆ చెట్టు వాసనే ఎవడైనా ఆగ్రహించి ఆ చెట్టు కొమ్మని నరికాడు అనుకోండి, అయినా వాసన వస్తుంది. ఇంకా ముక్కలు చేసి అది చివరిలో రంగరించినా ఆ చివరిది కూడా వాసనే వెదజల్లుతుంది. కానీ ఎప్పుడు కూడా దుష్టమైనటువంటి భావాన్ని ఆ గంధపు చెక్క పూనదు. అందుకు చేతనే సజ్జనుల్ని గంధపు చెట్టుతో పోలుస్తారు. బొగ్గు ఉన్నది, బొగ్గు, వీడు దుర్జనుడితో పోలుస్తారు. బొగ్గు పాలకడుగ పోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమా. బొగ్గును తీసుకొని వచ్చి ఆవు పాలతో శుభ్రం చేసినా పాలు మురికవుతాయేమో కానీ బొగ్గుని మాత్రం మార్చటం ఎవరి వల్ల కాదు. అందుచేత వచనం జ్ఞానముగా ఉంటుందట. అందుచేత శృతం ఆక్షాతి, జ్ఞాన సంబంధమైనటువంటి పలుకులు పలుకుతున్నాడా, అజ్ఞాన సంబంధమైనటువంటి పలుకులు పలుకుతున్నాడా? ఇతడు అజ్ఞానమైనటువంటి పలుకులు పలుకుతున్నాడు. అందుచేత ఇతడు మనకు శత్రువే. ఇక చూపు, స్నేహం ఆక్షాతి లోచనం, చూపులలో కూడా దుష్టత్వం ఉంటుందన్నారు. ఒక చిన్ని ఉదాహరణ మీకు చెబుతాను. శివమహాపురాణంలో ఉదాహరణ అయినా శివమహాపురాణం చెబుతూ ఒక సుమతి శతకంలో పద్యం చెబుతాను. ఈ పురాణాల్లోవే వారు రాసేది. తల నుండు విషము ఫణికిని
వెలయంగా తోక నుండు వృచ్చికమునకున్ తల తోక ఎనక ఉండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. పాము వల్ల భయం ఏమిటి అంటే నోటి దగ్గరికి వెళ్లకుండా ఉంటే చాలు. తల దగ్గరికి వెళ్లకుండా ఉంటే పాము వల్ల భయం లేదు. తోక దగ్గరికి వెళ్లకుండా ఉంటే తేలు వల్ల భయం లేదు. అంటే ఈ రెండు విషపు జంతువులైనా. కానీ దుర్మార్గుడిలో తలలో విషం ఉంటుంది, అంటే అతని ఆలోచనలన్నీ విషమే. ఇక నోటిలో విషం ఉంటుంది, అంటే నోటిలో విషం అంటే నోటితోటి అన్నీ చెడ్డ మాటలన్నీ బండబూతుల దగ్గర తిడుతుంటాడు అన్నమాట. ఏది నోటికి వచ్చేది మాట్లాడతాడు, భయంకరమైన మాటలు మాట్లాడతాడు. చూసారా? అంటే నోటిలో విషం ఉంటుంది, పళ్ళలో కూడా విషం ఉంటుంది, పట్టితో కొరుకుతాడు. చూపులో విషం ఉంటుంది, భయంకరంగా చూస్తాడనమాట. చూపులు ప్రేమగా చూడడు, ఆవేశంగా కోపంగా చూస్తాడనమాట. ఈ రాక్షసుడు ఎలా చూస్తున్నాడు అంటే కోపంగా చూస్తున్నాడు. అర్జునుడు చూశాడు. చేతులలో విషం ఉంటుంది కరుణకి, నిలువెల్ల అంటే అన్నమాట అర్థం. చేతులలో ఏ విషం ఉంటుంది అని మనం అనుకుంటాం. గోడతో పీకుతాడు, చేత్తో కొడతాడు. కాళ్లలో కూడా విషం ఉంటుంది, కాళ్లతోడు కూడా తంతాడు. గుర్తుపెట్టుకోండి, అంత దుర్మార్గుడు అనమాట. చేతులతో కొడతాడు, పీకుతాడు, కాళ్ళతో తంతాడు, నోటితోటి. అన్ని అవయవాలన్నీ అతని దుష్టభూయిష్టమై ఉంటుంది. కనుకనే దుర్మార్గుడి యొక్క లక్షణాలు చూపుల దగ్గర నుంచి కూడా విషమే. ఇతడి యొక్క ఎలా ఉన్నది? స్నేహమాక్షాతి లోచనం. ఇతని చూపులు ఎలా ఉన్నాయి? దుర్మార్గంగా ఉన్నాయి. ఆకారేణ తథాగత్యా చేష్టయా భాషితైరపి. ఈ మూకాసురుని యొక్క చేష్టలు ఎలా ఉన్నాయి? ఆకారం ఎలా ఉన్నది? ఆకారం కూడా భయంకరంగా ఉంది. పంది ఆకారంలో వచ్చాడు, భయంకరంగా ఉంది. నడకలు అని భయంకరంగా ఉన్నాయి. కోపంతో ఉన్నవాడు చూడండి, కొట్టేటప్పుడు ఎలా వస్తాడు, భయంకరంగా నడుస్తుంటాడు. చేష్టలు ఎలా ఉన్నాయి? అతని యొక్క చేష్టలు కూడా భయంకరంగా ఉన్నాయి. నడవడిక బాగుండలేదు, మాటలు, చూపులు. అందుకని నేత్ర వక్త్ర వికారాభ్యాం జ్ఞాయతేంతర్హితం మనః. మాటలు కానీ, చూపులు కానీ, ముఖ కవళికలు కానీ, ఇవన్నీ పట్టి అతని మనస్సులో దాగి ఉన్నటువంటి భావాన్ని పసిగట్టవచ్చో. ఎంత చక్కని మాట ఇది పురాణం అంటే. అందుకని పురాణాలు వినాలి. ఆచార కులమక్షాతి వపురాక్షాతి భోజనం వచనం శృతమాక్షాతి స్నేహమాక్షాతి లోచనం. ఆకారేణ తథాగత్యా చేష్టయా భాషితైరపి నేత్రవక్త్ర వికారాభ్యాం జ్ఞాయతే అంతర్హితం మనః ఉజ్వలం సరసం చైవ వక్త్రమారక్తకం తథా. ఉజ్వలమైనది, సరసమైనటువంటిది, వంకరగా ఉన్నది, మిక్కిలి ఎర్రగా ఉన్నటువంటి అతని కన్నులు తెలుపుతూ ఉన్నాయి అతడు దుర్మార్గుడు అని. దుర్మార్గుడి యొక్క కళ్ళు అని పెద్దవి చేస్తూ ఉంటాడు. గొంతు కూడా పెద్ద స్వరంతో మాట్లాడతాడు. మాట్లాడకూడని మాటలో మాట్లాడతాడు. ఈ భావాలన్నీ ఉన్నటువంటి వ్యక్తిని అతడు ఎలాంటి వాడో మనం చెప్పవచ్చు. ఉజ్వలం. మిత్రుల యొక్క కలయికలు ఎలా ఉంటుందంటే, ఇతడు మిత్రుడు అంటానికి ఒక వ్యక్తి కనపడగానే కళ్ళల్లో కాంతులు వెదజల్లుతాడు. ఉజ్వలం, కనపడ్డావా మిత్రమా మిత్రమా అని ఆనందంగా ఉజ్వలంగా కళ్ళలో కాంతులు వస్తుంటాయి. ఈ మూకాసురుడి కళ్ళలో కాంతులు లేవు, కోపం ఉన్నది. మిత్రుడు చూపు ఎలా ఉంటుంది అంటే ప్రేమగా సరసంగా ఉంటుంది. ఆ చూపులు ప్రేమను ఉట్టిపడుతూ ఉంటాయి. ఎలా ఉంటుంది అంటే వంకరగా, ఎర్రగా, భయంకరంగా ఉన్నాయి. ఇతని ఇంద్రియములన్నీ కలుషితములైపోయి ఉన్నాయి. సకల అవయవములు భయంకరంగా ఉన్నాయి. కాబట్టి వీడు నిశ్చయంగా శత్రువే, అనుమానమక్కరలేదు. ఇది నిస్సంశయం. ఇది మా గురువుగారైనటువంటి మహానుభావుడు వ్యాసభగవానుడు మాకు తెలియచేశారు. కాబట్టి ఇతను దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. ఇక ఆయుధములు తీయుటయే తక్షణ కర్తవ్యం, ఇతన్ని సర్వనాశనం చేయటమే తక్షణ కర్తవ్యమని భావించాడు. ఇతడు అసురుడు అని భావించాడు. అసురుని యొక్క లక్షణములు ఏమిటంటే, అసురు జాతి ఉన్నదాన్ని ప్రశ్నించకూడదు, అసురుడి యొక్క లక్షణములు అన్నారు. మానవుడుగా ఉన్నటువంటి ఈ దేహంలో పశువులు ఉన్నారు, పశు ప్రవర్తనలు అంటారన్నమాట. ఈ దేహంలోనే రాక్షసుడు ఉన్నాడు, ఈ దేహంలోనే మానవుడున్నాడు, ఈ దేహంలోనే దేవతలున్నారు, ఈ దేహంలోనే దేవుడున్నాడు. ఇవి అంచెలంచెలుగా గ్రహించగలిగినటువంటి వాడే జ్ఞాని. భక్తులను పరీక్షించడానికి విచ్చేశాడా? భక్తవత్సలుడైనటువంటి శంకరుని యొక్క దివ్యమైన ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో ఈ దుర్మార్గుడు నాపై వచ్చి నన్ను సర్వనాశనం చేయడానికి ఉద్యుక్తుడైనాడు, సర్వసన్నద్ధుడవుతున్నాడు అని భావించి ఎప్పుడైతే ఇతని నిర్జించాలి అని భావించాడో,
శంకరుడు కూడా ఆలోచించాడు. అర్జునుని రక్షించాలి అనేటువంటి కోరికతో కిరాతుని యొక్క రూపాన్ని ధరించాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుని యొక్క దివ్య అవతారములలో దీని పేరే కిరాతార్జునీయం లేదా కిరాతుని యొక్క దివ్య ఆకారం, కిరాతుని యొక్క దివ్య రూపాన్ని ధరించడం. రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తారు. కిరాతార్జునీయం అనేటువంటి ఒక సంస్కృతంలో ఈ ఘట్టాన్నే విస్తృతంగా రాశారు. శివమహాపురాణంలో ఉన్నటువంటి విశేషముననే అనేక మంది మహాకవులు అద్భుతంగా చిత్రీకరించారు. అర్జునుని పరీక్షించడానికి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ఎలా? కిరాతుని యొక్క రూపంలో ప్రత్యక్షమైనాడు. ఆయన అత్యంత సమర్థుడైనటువంటి వ్యక్తి, సర్వజ్ఞుడైనటువంటి వ్యక్తి, బలవంతుడైనటువంటి వ్యక్తి. భిల్లుక రూపంతో ప్రమథ గణములన్నీ కూడా భిల్లుక రూపాన్ని ధరించినాయి. ఈశ్వరుడేమో కిరాతు రూపాన్ని ధరిస్తే, అమ్మవారు కూడా ఒక కిరాతుని రూపంలోనే ఆయన భార్యగా ధరిస్తే, రూపాన్ని ధరిస్తే, ప్రమథ గణమంతా భిల్లుక రూపాన్ని ధరించి శీఘ్రంగా ఇక్కడికి వచ్చారు. అద్భుతముగా బిగించాడు పంచను వస్త్ర కలశాన్ని కూడా. ఈశాన ధ్వజమును తీసుకున్నాడు. శరీరము నిండా తెల్లని కాంతులు వెదజల్లుతూ ఉండగా ధనుర్బాణములను ధరించాడు. బాణానాం తూనకం పృష్టే ధృత్వా వై జగామహ. బాణములన్నీ తీసుకుని శివుడు భిల్లుక గణమంతా వెంట వస్తూ ఉండగా సేనాధ్యక్షుడైనటువంటి వివిధ శబ్దములు పరమేశ్వరుని గురించి కీర్తిస్తూ ఉంటే, భిల్లుకని వర్ణిస్తూ ఉంటే, ఆ భిల్లుకని యొక్క గణంలో ఉన్నటువంటి సేనాధ్యక్షుడు సూకరము యొక్క శబ్దానికి విని గబగబ నలుదిక్కుల వ్యాపించుకుంటూ అర్జునుడి మీద కలబడడం మొదలుపెట్టాడు. ఆగు అర్జున, ఆగు 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 అంటూ. సేనాధ్యక్షుడు దేనికని నేను ఆగాలి? ఈ దుర్మార్గుడైనటువంటి మూకాసురుని సంహరిస్తాను. ఆగు అర్జున, ఆగో అంటూ ఉండగానే ఆశ్చర్యం కలిగింది. నేను ఇతన్ని సంహరిస్తూ ఉండగా ఈ భిల్లుక రూపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి? అసలు ఎవరు వీళ్ళందరూ? దేనికైనా నన్ను ఆపుతున్నారు? వ్యాస భగవానుని ఒక్కసారి మనస్సులో తలుచుకున్నాడు. ఆపదలు కలిగినప్పుడు శివుణ్ణి తలుచుకో అని వ్యాసుల వారు చెప్పారు. శివం అంటే శుభం, శివం అంటే ఆనందం, శివం అంటే మంగళం. సమస్త విజయములు కలిగించేటువంటి వాడు శంకరుడే, సమస్తమైనటువంటి సుఖములు కలిగించేటువంటి వాడు శంకరుడే అని వ్యాస భగవానుడు తెలియజేసినటువంటి మాటని ఈ సమయంలో అర్జునుడు తన హృదయంలో ఆ పరమేశ్వరుని మనస్సులో తలుచుకున్నాడు. ఆ కళ్యాణ గుణనామములన్నీ ఒక్కసారి తలుచుకున్నాడు మహానుభావుడు. భావికాలంలో సకల శుభములు కలగాలి అనేటువంటి భావనతో శంకరుడు అనేక విధములుగా నిరోధిస్తున్నప్పటికీ ప్రమథగణములు ముందుకు సాగి పరమేశ్వరుని ఆలోచించి ఆ రాక్షసు సంహరించాలి అనుకున్నాడు. ఎప్పుడైతే అనుకున్నాడో సమస్తమైనటువంటి శక్తులు తన అధీనమవ్వాలి, శివుని భజించి ఉత్తమమైనటువంటి సుఖప్రాప్తికై ఒక బాణాన్ని వేశాడు. ఆ పంది ఆకారంలో ఉన్న రాక్షసుడి మీదగా బాణం వేశాడు. బాణము ఎప్పుడైతే ఎక్కువ పెడుతున్నాడో, అర్జున ఆగు, నీ బాణములేమీ పనిచేయవు దీని మీద. ఈతడు ఒక రాక్షసుడు. సమస్తమైనటువంటి శక్తులు ఎవరధీనమున్నాయంటే అదుగో ఆ కిరాతుని అధీనంలో ఉన్నాయి అన్నాడు. నేను చంపలేకపోవటం ఏమిటి? ఒక కిరాతుడా ఈ సూకరమును సంహరించేది? నేను ఎవరనుకున్నావు? సవ్యసాచిని. నేనెవరిని? విలువిద్యలో గొప్పవాణ్ణి. విర్రవీగాడు. అనేకమైనటువంటి బాణములు ప్రయోగించాలి అనుకొని దీని మీద ఒక బాణము చాలి అనుకున్నాడు. ధిక్కరిస్తున్న కొద్దీ సేనాధ్యక్షుని యొక్క మాటలు వినలేదు. సేనాధ్యక్షుడు గబగబ వచ్చి, ఓ బ్రాహ్మణోత్తమ, నీవు చూడగా బ్రాహ్మణుడి వేషంలో ఉన్నావు. బ్రాహ్మణుడైనటువంటి వాడు విల్లు ధరించవచ్చునా? నిన్ను రక్షించాలి అంటే ఆ బిల్లుకుని వేడుకో. నువ్వు దొంగ తపస్సు చేస్తున్నావు. తాపసులు ఎప్పుడు కూడా ఎదుటివారి మీద ఆగ్రహించకూడదు. తాపసులు ఎప్పుడు కూడా శాంత శమదమాది సద్గుణ సంపత్తి ఏర్పరచుకోవాలి. కోపము అనేది ఉండకూడదు, కామము అనేది ఉండకూడదు, ఈర్ష్య అసూయలు ఉండకూడదు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములకు అతీతమైనటువంటి వారే తపస్సు చేయటానికి అర్హులు. ఈశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అర్హత పొందడానికి వాళ్ళు మాత్రమే. కనుక ఓ తాపస, ఓ తపస్సు చేసేటువంటి వ్యక్తి, నీ తపఫలాన్ని వృధాగా అనవసరంగా కోపంతో నాశనం చేసుకుంటున్నావు. నీవు దొంగ తపస్సు చేస్తున్నావా ఏమిటి? లేకపోతే తపస్సు చేసుకున్నటువంటి వాడి హఠాత్తుగా ఈ విల్లు బాణములు ధరించడానికి గల కారణమేమిటి అని ప్రశ్నించగానే సేనాధ్యక్షునితో అర్జునుడు అన్నాడు, ఓ భిల్లుక, నీవు పలికేటువంటివి సత్యదూరములుగా ఉన్నాయి. నేను బ్రాహ్మణుడను కాదు, తాపసుణ్ణి, తపస్సు చేసుకునేటువంటి వాణ్ణి. నేను క్షత్రియుడను. నీవు వనములో సంచరిస్తున్నావు గనక క్షత్రియ యొక్క ధర్మం ఏమిటో నీవు తెలియకుండా మాట్లాడుతున్నావు.
క్షత్రియుడు అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అంటే క్షాత్ర ధర్మం ఉంటుంది, బ్రాహ్మణ ధర్మం ఉంటుంది. ఎవరి ధర్మాన్ని, నేను ఈ భూమిపై క్షత్రియుడుగా జన్మించడానికి గల కారణం ఏమిటి అంటే దుర్మార్గులైనటువంటి వారిని శిక్షించడమే నా కర్తవ్యం. తపస్సు చేయటం కూడా నా కర్తవ్యమే. కనుకనే నేను ధనస్సును పట్టుకున్నాను. నా ధర్మాన్ని నేను చేయవలసినటువంటి అవసరం ఉన్నది. నేను అవసరమైతే యుద్ధము చేయవచ్చు, ధర్మశాస్త్రములు చెబుతూ ఉన్నాయి. నేను యుద్ధమును చేయవచ్చు, ధనస్సును ధరించవచ్చు, బాణములు వేయవచ్చు, ధర్మ పరిరక్షణ చేయవచ్చు, నేను క్షత్రియుణ్ణి కనుక. అనగానే ఆ భిల్లుక సైన్యాధ్యక్షుడు ఆశ్చర్యం కలిగింది. నీవు మాతోటి కూడా యుద్ధం చేయగలవా అన్నాడు. ఓ, ఎవరితోటైనా యుద్ధము చేయగలను. ముందు ఈ రాక్షసుని సంహరించాలి, నేను లోకాన్ని కాపాడాలి. నా తపస్సుని ఈ దుర్మార్గుడు నాశనం చేశాడు. నాతో పాటు ఈ అరణ్యంలో ఉన్నటువంటి మహర్షుల తపస్సు కూడా భగ్నం చేయడానికి సిద్ధమైనాడు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి భిల్లుకుడు ఈ విషయాన్ని తెలియచేశాడు. శంకర, కిరాత రూపంలో ఉన్నటువంటి పరమేశ్వర, క్షత్రియ ధర్మంగా అతడు ఆ రాక్షసుని సంహరించడానికి ఉద్యుక్తుడైనాడు. వెంటనే భిల్లుకుడు సేనాధ్యక్షుని దగ్గర రూపంలో ఉన్నటువంటి ఆ ప్రమథ గణంలో ఉన్న మహానుభావుడు ఈశ్వరునికి తెలియచేయగానే ఈశ్వరుడు ఆ స్థలం దగ్గరికి విచ్చేశాడు. ఆ మూకాసురుని సంహరించడానికి అర్హత ఎవరికి ఉన్నదో, ఎవడు బలవంతుడో ఇప్పుడే తేల్చుకుందామని అర్జునుడితో కావాలి అని కయ్యాన్ని పెంచుకున్నటువంటి పరమేశ్వరుడు ఒక్కసారి అమాంతం ఆ అర్జునుడిని చూచి, అర్జున ఆగు, సర్వశక్తి సమన్వితుడను నేను, ఆగు కిరాత, నీవు కాదు నేనే, నేను 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 ఇద్దరు ఒక్కసారి వాదించుకోవడం మొదలుపెట్టారు. ఓహ్ అని ఒక్కసారిగా అర్జునుడు బాణం వేశాడు, కిరాతుడు బాణం వేశాడు. అర్జునుని యొక్క బాణం ముఖములో నుంచి వెళ్ళిపోయింది, కిరాతుని బాణం ఆ పృష్ఠములో నుంచి వెళ్ళిపోయింది. ఈ రెండు బాణాలు యువతలకు వచ్చేసినాయి. ఆ మూకాసురుడు కింద పడిపోయినాడు. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. దివ్యజ్ఞాన సంపన్నమై ఇక ఎవరి బలాలు ఎవరు, నేను చంపానా నిర్ణయించుకుంటున్నారు వాళ్ళు. అట్టి ఈశ్వరుని యొక్క దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఓం మంగళం, ఓంకార మంగళం, ఓం నమ శివాయ మంగళం, నా మంగళం నకార మంగళం, నాదబిందు కళాతీత దేవ మంగళం, మా మంగళం మకార మంగళం, మహిమాన్విత దేవదేవ ఈశ మంగళం, శ్రీమంగళం శికార మంగళం, సిద్ధబుద్ధయోగదేవ ఈశ మంగళం, వామంగళం వకార మంగళం, వాదభేదరహిత పరబ్రహ్మ మంగళం, యా మంగళం యకార మంగళం, యదార్థజ్ఞానస్వరూపాయ దేవ మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం నమ శివాయ మంగళం.